చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు కూడా అంటే ఇట్లా ఒక అధ్యక్షుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. సో గత 4 సంవత్సరాలు కూడా జరిగింది ఏంటి, మళ్ళీ ట్రంప్ను అధికారంలోకి తీసుకురావడానికి కారణాలు ఏంటి ఏంటి సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు అమెరికాలో. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం సార్. నమస్కారం, థ్యాంక్స్ అండి నన్ను కూడా ఇందులో ఇంపార్టెంట్ డిస్కషన్ లో పిలిచినందుకు. సార్ ట్రంప్ మొదటి నుంచి కూడా ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఆ తర్వాత ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ టర్న్డ్ పొలిటీషియన్ అండి. మనకి 2016లో ఆయన రావటం ఎలా వచ్చాడు, అదేవిధంగా 2020లో మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం ఎలా జరిగింది అన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాము. మొదటగా ఏంటంటే అది పర్సనాలిటీ వచ్చేసి కొంచెం అగ్రెసివ్ గా ఉంటాడు. దానివల్ల ఏంటంటే డెసిషన్స్ అన్ని కొన్ని గట్టిగా తీసుకుంటాడు. ఎంత అగ్రెసివ్ గా ఉంటాడంటే ఆ డెసిషన్స్ ఇప్పుడు కూడా ట్రంప్ వెనక్కి రావడానికి కూడా కారణం ఏంటంటే, నేను ఓడిపోలేదు, నాకు తెలిసి ఏంటంటే మనకి బైడెన్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ రాలేదు. ఆల్మోస్ట్ అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత స్వేరింగ్ ఇన్ సెరమనీలో ఓడిపోయిన అధ్యక్షుడు రాకుండా పోవటం మొదటిసారి అనుకుంటా. బైడెన్ అప్పుడే, ట్రంప్ రాలేదు. చాలా గట్టిగా నమ్మాడు నేను గెలుస్తానని. అయితే ఏంటంటే అప్పుడు కోవిడ్ వల్ల జరిగిన కొన్ని సంక్షోభాల వల్ల ట్రంప్ లాస్ట్ మినిట్ లో ఓడిపోవటం జరిగింది. అప్పటి నుంచి నేను మళ్ళీ వస్తాను అనుకుంటూనే గట్టిగా చెప్తూ వస్తున్నాడు ట్రంప్. దాని మీద బోల్డ్ కోర్టు కేసులు వచ్చాయి. కోర్టు కేసులు ఉన్నా సరే అన్నిట్లో కూడా ఆ కోర్టు కేసులు అన్నింటిలో పోరాడుతూ కూడా నేను మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నాను, నేను మళ్ళీ వస్తాను అని చెప్తున్నమాట. ఆ విధంగా హీ కేమ్ బ్యాక్ విత్ ఎ స్ట్రాంగ్ ఓటింగ్, పాపులర్ ఓట్ వచ్చింది. తర్వాత ఏమో హౌస్ లో కూడా గెలిచాడు. తర్వాత ఏమో వీటిలో కూడా ఓట్లు కూడా వచ్చాయి. మనకి ఆల్మోస్ట్ 312 సీట్స్ తో గెలిచాడు. రిపబ్లికన్ పార్టీని చాలా స్ట్రాంగ్ గా తీసుకొచ్చాడు. గెలిచిన దగ్గర నుంచి కూడా తను ఆల్మోస్ట్ ఆ రోజు నుంచే ప్రెసిడెంట్ అయిపోయినట్టుగా తన స్టేట్మెంట్లని ఇస్తూ వచ్చాడు. అవును, అసలు గెలవటానికి కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న క్యాంపెయిన్ అన్నమాట. సో అదే సమయంలో ట్రంప్ ఇంత అగ్రెసివ్ గా ఉండే సమయంలోనే బైడెన్ తన ఓల్డ్ ఏజ్ వల్ల కావచ్చు, లేదా తన పర్సనాలిటీ వల్ల కావచ్చు, కొంచెం వీక్ అవటం వల్ల కంట్రీలో ఇన్ఫ్లేషన్ బాగా పెరగటం, తర్వాత ఏమో ఆయన రోల్ ఉన్నా లేకపోయినా సరే ఇంటర్నేషనల్లీ కూడా వార్స్ రావటం, ఇవన్నీ జరగటం వల్ల అవి ట్రంప్ కి అడ్వాంటేజ్ అయ్యాయి. ఆ రోజున మనం ఇదివరకు కూడా మనం డిస్కషన్ లో మాట్లాడుతున్నాం ఏ పాయింట్ ట్రంప్ గెలిచిన రోజు. ఇప్పుడు అందువల్ల ఏం చేస్తున్నాడు ట్రంప్, నేను మళ్ళీ వచ్చాను, నన్ను మళ్ళీ ప్రపంచం మొత్తం తీసుకొచ్చింది అని ఇంకా కాన్ఫిడెంట్ గా తను వస్తున్నాడు. లేకపోతే ప్రమాణ స్వీకారం చేసే రోజునే 100 పైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేస్తానంటాం. ఏంటంటే ఇట్ షోస్ హిజ్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద నెక్స్ట్ 4 years. చాలా గట్టిగా తను చేద్దాం అనుకుంది, లాస్ట్ టైం చేయలేకపోయినవి గట్టిగా చేద్దాం అనుకుంటున్నాడు. సో అందులో కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఓడిపోయిన రోజునే చాలా మందికి ప్రొటెస్ట్ చేశారు. చెయ్యలేకపోయినవి అంటే ఏం చెప్తారు? ఎన్నున్నాయి కఠినమైన నిర్ణయాలు? ఏమున్నాయి కఠినమైన నిర్ణయాలు? ఏమున్నాయంటే బోర్డర్ కంట్రోల్ చేస్తా అని చెప్పాడు కదండి. అమెరికా మెక్సికో బోర్డర్ కంట్రోల్ చేస్తా అని చెప్పాడు. ట్రంప్ చెప్పినా కూడా అది పెద్దగా ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. అలాగే రెండోది కూడా, అప్పుడు కూడా తను వచ్చేప్పుడు కూడా ఏం చెప్పాడు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించేస్తా అని చెప్పాడు. అవును, లాస్ట్ టర్మ్ లో అది కూడా చేయలేకపోయాడు ఆయన. చేద్దాం అనుకున్నాడు కొన్ని తప్పితే పెద్దగా జరగలేదు. సో ఈసారి వాటిని గట్టిగా చేస్తాడని చెప్పి అందరూ భావిస్తున్నారు. అందుకని ఇప్పుడు ఇవాళ తను సైన్ చేయబోయే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో అవి కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెక్సికో బార్డర్ కి ఎక్కువ మంది ఆర్మీని పంపించడం, ఇంకా చాలా స్ట్రింజెంట్ చెక్స్, సో దట్ ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ అవ్వకుండా ఉండేటట్టుగా చూద్దాం అని చెప్పి ట్రంప్ ఉద్దేశం.
సో ఆ పేపర్స్ ఇవాళ సైన్ చేస్తాను అంటంలో కూడా ఆ ఉద్దేశం తెలుస్తుంది. రైట్ సార్. అలాగే ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ కెనడా అండ్ మెక్సికో. ఈజ్ మోర్ వరీడ్ ఆన్ దిస్ బోర్డర్ 2 countries. ఆల్రెడీ కెనడాని ఈ స్టార్టెడ్ ridiculing. ప్లీజ్ కమ్ మెర్జ్ విత్ అమెరికా, బికమ్ ద 52nd state అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. రైట్. అది మీరు అరగెన్స్ అనండి, లేదా కాన్ఫిడెన్స్ అనండి, ఏదైనా అనండి. సో ఇట్ రియల్లీ అంటే అనవలసినంత స్టేట్మెంట్ కాదు అది. అవును. ఒక పెద్ద ఆయన అనవలసిన స్టేట్మెంట్ కాదు. బట్ ట్రంప్ ఆ మూడ్ లో ఉన్నాడు. సో చూడాలి మరి ఈరోజు ప్రమాణ స్వీకారం తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఒకసారి పాపారావు గారు కూడా ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్ రాత్రి 10:30 కోసం అందరూ ఎదురు